నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాం. ఏరియా ఆసుపత్రిలో ఏదైతే నూతనంగా మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేకుండా పుట్టిన పిల్లల కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే దాంట్లో పిల్లలకి ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు, ఆ విషయాన్ని మనం మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ మేనేజర్ శిల్ప గారితో ఉన్నాం. దీంట్లో ఎటువంటి సేవలు పిల్లలకు అందిస్తున్నారు, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ కానీ, పిల్లల్ని అంటే ఇక్కడికి ఎలా తీసుకొస్తున్నారు, పిల్లలకి ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు, మేడం మాటలను తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అంటే పుట్టుకతో వచ్చే లోపాలు, పిల్లల్లో పెరిగే లోపాలు, వ్యాధులు, వైకల్యం, బుద్ధిమాంద్యం లాంటివి ముందుగానే గుర్తించి చికిత్స చేయడం కోసం ఉద్దేశించి పెట్టినటువంటి ముఖ్యమైన కార్యక్రమం. అంటే మీరు అట్లాంటి పిల్లల్ని ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎదుగుదల లేని పిల్లలను మీరు ఏ స్టేజ్లో గుర్తిస్తారు? గుర్తించిన వాళ్ళని మీరు ఎప్పుడు ఈ సెంటర్కి తీసుకురావాల్సి? ఓకే. అయితే ఫస్ట్ ఇది ఆర్బిఎస్కే డిఈఏసి అనేది పుట్టుక నుంచి 18 ఇయర్స్ పిల్లల్ని మట్టుకే చూస్తారు. అంటే ఆ ఏజ్లోనే గ్రోతింగ్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళని ఎలా మనం కనిపెడతాము అంటే మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా అంగన్వాడీస్ అండ్ పాఠశాలలు, స్కూల్స్, అక్కడి వైద్యుల బృందం వెళ్ళి పరీక్షించి వాళ్ళలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాళ్ళు డిఏసి సెంటర్కి రిఫర్ చేస్తారు. ఇప్పుడైతే ఆ పిల్లల్ని పేరెంట్స్ వాళ్ళు కూడా తీసుకొస్తే ఈ హాస్పిటల్కి కానీ, మరి ఇప్పుడు మన మీ సెంటర్ని ఎలా సంప్రదించాలి? వేములవాడ ఆల్ వాళ్ళు అంటే అంటే పర్సనల్గా అంటున్నారా మీరు? అక్కడ ఇప్పుడైతే ఏదైతే మానసికంగా ఎదుగుదలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ గుర్తించినప్పుడు వాళ్ళు మీకు మళ్ళీ ఎలా కాంటాక్ట్ కావాలంటే ఎక్కడికి తీసుకురావాలి? ఓకే, యాక్చువల్గా దీనికి ప్రాసెస్ ఉంటుందండి. ఈ అంగన్వాడీస్ పాఠశాలలో మట్టుకు మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా వైద్యులు పరీక్షించి వాళ్ళలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే డిఏసి సెంటర్కి రిఫర్ చేస్తారు. ఒకవేళ ఇంట్లో అయితే మట్టుకు అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఆశాలు ఏఎన్ఎంస్ ఉంటారు కదా, సో అక్కడ ఉన్న పిహెచ్సిస్ ద్వారా ఇక్కడికి రిఫర్ చేస్తారు, డిఎస్సి సెంటర్కి రిఫర్ చేస్తారు. ఓకే, చిన్న పిల్లలు ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పిల్లల్ని మీరు గవర్నమెంట్ అయితే అంగన్వాడీ సెంటర్లో తీసుకెళ్తారు కదా, ప్రైవేట్ పాఠశాలలో ఉన్న పిల్లలు వాళ్ళని ఎలా గుర్తిస్తారు? అది గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్, అంటే ఆశాస్ నుంచి. సో వాళ్ళు విలేజెస్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు విజిట్స్కి వెళ్తారు కదా, ఇంటికి విజిట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ టైంలో గమనించినట్లయితే వాళ్ళు పిహెచ్సి అక్కడ ఉన్న వాళ్ళు ఏ పిహెచ్సి కింద అయితే వస్తారో ఆ పిహెచ్సి తరఫు నుంచి డిఎస్సి సెంటర్కి రిఫర్ చేస్తారు. మేడం, అంటే ఈ సెంటర్లో ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అంటే ఎలాంటి డిఫాల్ట్ ఉన్న పిల్లలకు వైద్య సేవలు అందిస్తారో మాకు కొంచెం చెప్పగలుగుతారు? ముందుగా మనం డిఎస్సి సెంటర్లో 4Ds కి సంబంధించి చూస్తాం. 4Ds అంటే బర్త్ డిఫెక్ట్స్, డెఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డీలే అండ్ డిసేబిలిటీ. బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టుక నుంచే వచ్చే లోపాలు, అంటే గ్రహణమర్రి అని వస్తుంది, ఇంకా కాంజెంటల్ హార్ట్ డిసీజ్ అని వస్తుంది, కాంజెంటల్ డెఫ్నెస్, కాంజెంటల్ క్యాటరాక్ట్, ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చే లోపాలు. డెవలప్మెంటల్ డీలే అంటే మోటార్ డీలే, గ్లోబల్ డెవలప్మెంటల్ డీలే, న్యూరో ఇంపైర్మెంట్. సో అవి అంటే మైక్రోసెఫాలీ అంటే చిన్నగా మెదడు ఉండి వాటితో గ్లోబల్ డెవలప్మెంటల్ డీలే స్టార్ట్ అవ్వడం, టైంకి సరిగ్గా ఏమీ అంటే అంబాడే టైంలో అంబాడకపోవడం, నడిచే టైంలో నడవకపోవడం, అది గ్లోబల్ డెవలప్మెంటల్ డీలే. అండ్ డెఫిషియన్సీస్, కమింగ్ టు డెఫిషియన్సీస్, వైటమిన్ ఏ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇప్పుడు అనిమిక్ కేసెస్, ప్యూబర్టీ వచ్చిన ఆడపిల్లలందరికీ ఇప్పుడు అనిమిక్ అంటే ఐరన్ లోపించడం వల్ల అనిమిక్ స్టార్ట్ అవుతుంది, అనిమియా అనేది. సో అది డిజేబిలిటీ అంటే ఇంకా కంప్లీట్ సేమ్ బర్త్ డిఫెక్ట్స్, అది మెల్లిగా మనం కరెక్ట్గా చొరవ తీసుకోకపోవడం వల్ల డిసేబిలిటీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ గ్రహణమురి అనుకున్నది కదా, దానికి సంబంధించిన సర్జరీలు కూడా ఈ సెంటర్లో చేస్తారు? యాక్చువల్గా ఇక్కడ మనం సర్జరీస్ ఏం చేయమండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చాక పీడియాటిషియన్ సార్ పిల్లల డాక్టర్ చూసి, సో దానికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడికి రిఫర్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆశా ఆకార్. అంటే ఈ డైస్ సెంటర్లో ఎంతమంది వైద్యుల బృందం ఉంటుంది? అంటే ఎలాంటి వైద్యులు, ఏ విభాగానికి సంబంధించిన వైద్యులు ఉంటారు? పిల్లల డాక్టర్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, ఎల్డరీ ఇంటర్వెన్షనిస్ట్, సోషల్ వర్కర్, మేనేజర్, ఆప్టోమెట్రిస్ట్, కళ్ళకి సంబంధించి స్టాఫ్ నర్స్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్కి సంబంధించిన పరీక్షలు ఉంటే చేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. ఇప్పుడు మేడం ఎక్కడైతే ఈ అంగన్వాడీ సెంటర్ల నుండి కానీ ఆయాలు తీసుకొచ్చిన వాళ్ళు అయితే పిల్లలు ఏదైతే ఉంటారో వాళ్ళని ఎలా మీరు వాళ్ళు ఉన్న డిఫెక్ట్ని ఎలా కనిపెడతారు, వాళ్ళ ప్రాసెస్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది?
సో ఫస్ట్ పిల్లల్ని ఇక్కడికి ఇది ఎవరికైతే లోపాలు ఉన్నాయో వాళ్ళు ఆ పిల్లల్ని ఇక్కడికి రిఫర్ చేయబడతారు కాబట్టి వచ్చిన పిల్లల్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి. ఉమ్. సో అండ్ ఇది రిజిస్ట్రేషన్ ఇది డిఎస్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఓకే మేడం. రిసెప్షన్. ఓకే, రిసెప్షన్ లో అంటే ఎలా స్టార్ట్ అవుద్ది వీళ్ళు ఇక్కడ నుంచి? ఇది రిసెప్షన్ ఏరియా, ఉమ్. డిఎస్ రిసెప్షన్ ఏరియా. సో వచ్చిన పిల్లలు ఇక్కడ వచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ సోషల్ వర్కర్ ఉంటారు, సోషల్ వర్కర్ అండ్ స్టాఫ్ నర్స్. వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ నుండి పిల్లల డాక్టర్ పిల్లల డాక్టర్ అంటే ఎవరికి ఏ డిఫెక్ట్ ఉందో ఎట్లా తెలుస్తుంది మనకి ఇప్పుడు? ఫస్ట్ వాళ్ళు ఒక కండిషన్ తో వస్తారు. అయితే దగ్గు లేకపోతే జ్వరము లేదంటే నడవరాకపోవడము అట్లా ఒక కండిషన్ తోనే వస్తారు. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యాక ఫస్ట్ ఏ కండిషన్ అయినా ఫస్ట్ పిల్లల డాక్టర్ స్క్రీనింగ్ చేశాకే కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అంటే హెల్త్ సెంటర్ మొత్తం ఏరియాలో 6 క్యాబిన్స్ ఉన్నాయి కదా. అవును. దీంట్లో అంటే ఏ క్యాబిన్స్ లో ఎవరు ఉంటారు, ఏ స్పెషలిస్ట్ ఉంటారు? ఫస్ట్ మనం పిల్లల్ని ఎక్కడికి పంపిస్తాం చెప్పండి. ఓకే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయాక పీడియాట్రిషియన్ చూస్తారు, పిల్లల డాక్టర్ చూస్తారు. సో ఫస్ట్ తర్వాత ఆ కండిషన్ ఏదైతే ఉందో ఇది పీడియాట్రిషియన్ ఇది పీడియాట్రిషియన్. ఒక మన పీడియాట్రిషియన్ పిల్లల్ని చెకప్ చేస్తారు నార్మల్ గా. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని సార్ మీ దగ్గరకు వచ్చిన పిల్లల్ని వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? మాట్లాడే దాన్ని బట్టి, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ని బట్టి, వాళ్ళ నడక బట్టి అలా డిసైడ్ చేద్దాం. కొంతమందికి ఏంటంటే కొద్దిగా మంది ఫిట్స్ వచ్చేది ఉంటుంది, కొంతమందికి అదేంటంటే కొద్దిగా టెస్టులు చేయించుకోవడం, దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. వాళ్ళు ఉన్న డిఫెక్ట్ ని అంటే మీరే సర్చ్ చేస్తారా, మరి మళ్ళీ దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరైనా రిఫర్ చేస్తారు మీరు? స్పెషలిస్ట్ అంటే ఇన్ ది సెన్స్ ఏమైనా సర్జరీ అవసరం ఉందనుకోండి అక్కడ పంపించాల్సి ఉంటుంది. మన సిరిసిల్ల కానీ, సిరిసిల్ల పోతే మళ్ళీ కరీంనగర్ కానీ అలా పంపించాల్సి ఉంటుంది సర్జరీస్ ఏమైనా అవసరం పడితే. లేదు సర్జరీస్ ఏం లేదు, మెడిసిన్స్తో అవైలబిలిటీ అంటే మెడిసిన్స్తో క్యూర్ అవుతాడంటే ఇక్కడే అయిపోతుంది. ప్రధానంగా మీ దగ్గరకు వచ్చే పిల్లల్లో అంటే ఎలాంటి సమస్యలు మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నారు? అంటే నడక సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎందుకంటే పిల్లలు ఏంటంటే మెయిన్గా నడకే, వినకబడబోవడం, మాట్లాడకపోవటం, కొద్దిగా ఏమన్నా నత్తి రావటం అలాంటివి కొంతమందికి ఉంటాయి. మెయిన్గా అలాంటి వాళ్ళ గురించి యాక్చువల్లీ సపరేట్ వింగ్ అనేది పెట్టాం. మేడం ఇప్పుడు పీడియాట్రిషియన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఇక్కడ నుండి? ఫస్ట్ పీడియాట్రిషియన్ సార్ స్క్రీనింగ్ చేశాక ఒకవేళ సాధారణమైన దగ్గు జ్వరం అలాంటివి ఏమైనా ఉంటే సార్ మెడికల్ గా మేనేజ్మెంట్ చేస్తారు. ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ క్లోజ్ అయిపోద్ది. ఏదైనా మనం డిస్కస్ చేసుకున్నటువంటి 4 Ds డెవలప్మెంటల్ డిలే కానీ, డెఫిషియన్సీస్ కానీ, డిజేబిలిటీ కానీ, డిసీజెస్ కానీ అలా ఏమైనా ఉంటే మటుకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కన్ను చూపుకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఆప్టోమెట్రిస్ట్కి సార్ రిఫర్ చేస్తారు. ఏమైనా డెంటల్కి సంబంధించి డెంటల్ కేరీస్ వచ్చిన పిల్లాడికి ఏమైనా డెంటల్ కేరీస్ అలా ఏమైనా ఉంటే డెంటల్ ఎంఓకి రిఫర్ చేస్తారు. మెంటల్లీ ఏమైనా ప్రాబ్లం ఎట్లా ఏమైనా ఉంటే అంటే ఇప్పుడు కొంతమంది ప్యూబర్టీ అయినా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవద్దు అట్లా. సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కోసం సైకాలజిస్ట్కి రిఫర్ చేస్తారు. సైకాలజిస్ట్ అందుబాటులో ఉంటారు? సైకాలజిస్ట్ అందరూ అందుబాటులోనే ఉంటారు, హోల్ 10 డిపార్ట్మెంట్స్ అందుబాటులోనే ఉంటాయి. వాళ్ళకి డెవలప్మెంటల్ డిలే ఏమైనా ఉంటే ఫిజియోథెరపిస్ట్కి రిఫర్ చేస్తారు అండ్ ఎల్డర్ ఇంటర్వెన్షన్కి రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీడే చేస్తేనే అది వైకల్యం తీవ్రత అనేది తగ్గుతుంది అండ్ వ్యాధి భారం అనేది తగ్గుతుంది. ఇక్కడ పీడియాట్రిషియన్ చూస్తారు కదా, తర్వాత ఎక్కడికి వెళ్తారు పిల్లలు? ఇప్పుడు ఈ పిల్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లోని తీసుకుంటే తనకి డెవలప్మెంటల్ డిలే ఉంది ఫ్రమ్ బర్త్ నుంచి. సో తనకి ఎవ్రీ ఫిజియోథెరపీ అయితే నీడ్ ఉంటుంది ఎవ్రీడే. సో కంప్లీట్గా రావాల్సి వస్తుంది, అంటే టిల్ హీ గెట్స్ క్యూర్డ్ తనకి తక్కువయ్యేంత వరకు కూడా చేసుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పండి, మీ ముందే మీరు ఏ డాక్టర్? ఫస్ట్ పీడియాట్రిక్ డాక్టర్ చూపించినాక తను న్యూరో డాక్టర్కి రాసిండు. న్యూరో డాక్టర్ దగ్గర ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ చేయించినాక ఇక్కడికి వచ్చినాం డైస్కి. ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది? బాబు కొంచెం ఏమైనా చేంజ్ అనేది? ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు మేము డైస్ స్టార్ట్ అయినప్పటి నుండి వస్తున్నాం, 5 months అవుతుంది మేము రాబట్టి. పిల్లలు ఏమైనా మార్పు ఉందా? కొంచెం మార్పు ఉంది. మేమని కాదు, ఇక్కడికి చాలా మంది పిల్లలు వస్తారు డైస్ సెంటర్కి. నడవలేని పిల్లలు, మాటలు రాని పిల్లలు, డెవలప్మెంట్ లేని వాళ్ళు బాగా వస్తారు. ఇప్పుడు పీడియాట్రిషియన్ వాళ్ళు చెకప్ చేసిన తర్వాత పిల్లలకు ఎలాంటి డిఫెక్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ కు రిఫర్ చేస్తామని చెప్పారు కదా, ఇప్పుడు మనం వెళ్ళబోయే డిపార్ట్మెంట్ ఏంటి? ఇప్పుడు మనం వెళ్ళబోయే డిపార్ట్మెంట్ ఎల్డర్ ఇంటర్వెన్షన్. అయితే ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లో ఎలాంటి సేవలు అందిస్తారు మేడం? మానసికంగా శారీరకంగా ఎవరైతే పిల్లలకి లోపం ఉందో వాళ్ళకి సంబంధించిన సేవలు ఇక్కడ అందించబడతాయి. అంటే చిన్న పిల్లలకి ఇక్కడ చిన్న గేమ్స్ పిల్లలకి. కానీ వాళ్ళకి ముఖ్యంగా పుట్టుక నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఇక్కడ అందించబడతాయి. ఇప్పుడు మనం ఇంటర్వెన్షన్ సెంటర్ లోని ప్లే ఏరియాలోకి మనం వెళ్తాం. ఒకసారి పిల్లలకి ఎట్లాంటి ఇక్కడ వాతావరణం ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మాత్రం పిల్లలకైతే ఒక ప్లే ఏరియా లాగా ఎంత ఏదంటే ఒక
మనం ప్లే స్కూల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అంత అంత మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లాగా మాత్రం ఇది ఏ మాత్రం కూడా లేదు. చిన్నపిల్లలు ఆడుకోనికి ఒక ప్లే ఏరియా, ఇక్కడ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, పిల్లలకి ఎలాంటి అంటే ఎలా సేవలు అందిస్తున్నారో మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే చెప్పండి. మేడం మీరు అంటే ఈ డిపార్ట్మెంట్ డిఏసి ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇక్కడ అంటే పిల్లలకు ఈ సెంటర్లో మీరు ఈ డిపార్ట్మెంట్లో మాత్రం ఎలాంటి సేవలు అందిస్తారు? మానసికంగా ఎదిరిన పిల్లలు వస్తారు. వాళ్ళకి సోషల్ పర్సనల్ స్కిల్స్ కానీ అకాడమిక్ స్కిల్స్ అట్లాంటివి నేర్పిస్తారు పిల్లలకి. వాళ్ళు దాంతో పాటు ఇక్కడ ఎంత గేమ్స్ అంటే ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఏంటంటే ప్లే ఏరియా లాగా ఇక్కడ పెట్టేస్తున్నారు కదా, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఇక్కడ ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది మేడం. దానివల్ల గ్రూప్ అంటే వాళ్ళు లోన్లీనెస్ గా ఫీల్ కాకుండా మెంటల్ అది పోగొట్టడానికి ఇలాంటి ఒక దాన్ని పెట్టేస్తున్నారు. అంటే ఎలా చేస్తారు పిల్లల్ని మీరు ఇక్కడ ఏమేమి అంటే వాళ్ళకి ఎలాంటి థింగ్స్ అనేవి మీరు నేర్పిస్తారు పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎలాంటి నమ్మకం మీరు చూపిస్తారు? పిల్లలకి టాయ్స్, ఫ్లాష్ కార్డ్స్, ఈ పెగ్ బోర్డ్స్ ఉన్నాయి కదండి, వాటితోని కలర్స్ కానీ షేప్స్ అట్లాంటివి నేర్పిస్తారు. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెంచడానిక ఎలాంటి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కోసం. Blue color rectangle. Next, triangle. Which shape? Triangle. Next, అంటే దీని ద్వారా పిల్లలకు ఎలా వాళ్ళకు అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? వాళ్ళకి నార్మల్ బేసిక్ ఐడియా కూడా ఉండదండి. అట్లాంటి వాళ్ళ కోసము ఇది పెగ్ బోర్డ్ అనేది పెగ్ బోర్డ్ యూజ్ చేసి పిల్లలకు నేర్పిస్తారు. షేప్స్ అని, కలర్స్ అని, మళ్ళీ దీంతో నంబర్ కౌంటింగ్ ఒకటి, కలర్స్ అట్లాంటివి నేర్పిస్తారు. అక్కడ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నేర్పిస్తారు మేడం? వాళ్ళ స్టేజ్ దాన్ని బట్టి ఉంటది. వాళ్ళు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతారో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అమ్మ మీరు ఎప్పటి నుండి బాబుని తీసుకొస్తారు? 3 months నుంచి సార్ ఇక్కడ మేడం దగ్గర తీసుకురావడం అంటే బాబుకి ఎంత వయసు ఉంటుందమ్మా సుమారు? బై 6 6 ఇయర్స్. 6 ఇయర్స్ నుండి బాబు ఇలా ఉందా? అంటే 3 రోజులకి ఫిడ్స్ వచ్చింది. ఫిడ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెగ్యులర్ గా మందులు వాడుతున్నాం. స్టార్ లో వాడినాం కొన్ని రోజులు, 4 సంవత్సరాల దాకా వాడినాం. తర్వాత ఇప్పుడు రెయిన్బోలో వాడుతున్నాం. అట్లనే సారు ఇట్లా ఫిజికల్ గా కానీ ఫిజియోథెరపీ కానీ చేయించండి అమ్మా, అట్లా డెవలప్మెంట్ కనబడుతుంది, ఇంకా ఎక్కువ మందులు వాడండి అని చెప్పారు. మేము ఇట్లనే 3 months నుంచి వస్తాం. ఇక మాకు కొంచెం మోకాల మీద కూర్చోవడం, బాబు ఏదన్నా తెలుసుకోవడం కూడా అంటే అంతకుముందు బాబు మొక్కల మీద కూర్చోకపోతుంది పోతుండే. మళ్ళీ ఇట్లాంటి కొంచెం ఏదైనా తీసుకురాపురాది అంటే కొంచెం అయిపోతుండే, కొంచెం అలవాటు అవుతుంది. బాబు నడక అలాంటివన్నీ నార్మల్ గా ఉంటాయి? నడవలేడు, పూర్తిగా నడవలేదు. నడవలేడు, కూర్చోలేడు. కొంచెం ఇప్పుడు మొక్కల మీద కూర్చుంటుండు. మాట్లాడగలుగుతాడా? అక్క అంటాడు, ఇట్లా కొంచెం కొంచెం మాటలు అనడానికి ట్రై చేస్తుండు. వానికి బ్రెయిన్ లోనే ఎఫెక్ట్ పడ్డది అన్నారు సార్. దాంతో ఇట్లా చేయించంగా బాబు నడుస్తాడు. ఇప్పుడు 3 months నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు, ఎలాంటి ఫలితం మీకు ఎలా అంటే ఎలా అనిపిస్తుంది? అంత ముందు కూర్చోపోతుండే బాబు, ఇప్పుడు మొక్కల మీద కూర్చుంటుండు. ఏదైనా తీసుకురాపోరా అన్నా గానీ కొంచెం పాకుంటే పోయి బొత్త మీద పాకుంటే పోయి తీసుకొచ్చడం. మాకు కొంచెం ఇప్పుడు ఎత్తుకుంటే కూడా సంకకు రాకపోతుండే, ఇట్లా ఇప్పుడు మంచిగా వస్తాడు. అన్ని అర్థమవుతున్నాయి. ఐడెంటిఫికేషన్ అన్ని చేస్తాడా ఇప్పుడు? అన్ని అంటే దేనైనా గుర్తుపట్టడం కానీ మిమ్మల్ని గుర్తుపట్టడం ఫస్ట్ నుంచి చేస్తాడు. వాళ్ళ డాడీ గాని మమ్మీ గాని ఎవరినైనా గుర్తుపడతాడు. కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇట్లా అన్ని అర్థం చేసుకుంటాడు, కానీ మాటలు వస్తలేవు. దాని గురించి మేము ఇక్కడ మేడం దగ్గర బాగా అంటే మాటలు లేకపోవడానికి స్పీచ్ థెరపీ ఆ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఈ సార్ అన్నారు అర్థం చేసుకునే శక్తి బాగుంది, కానీ ఇంకా మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ వానికి రాలేకపోతుంది. ఇట్లనే మందులు వాడండి, ఇట్లా ఫిజియోథెరపీ ఓకే అవుతాడు అని చెప్పి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు చిన్న పిల్లలకి ఏదైతే వీటి ద్వారా దీని ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ కలర్ ఏంటిది, ఇక్కడ ఏ షేప్ ఎలా ఉంది అంటే వీళ్ళు నార్మల్ గా మనలాగా ఉండలేరు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఈ టైంలో కూడా ఏ కలర్ అయితే ఇది ఏ షేపు దీనికి సంబంధించి వాళ్ళకు గా హెల్ప్ఫుల్ గా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కూడా పిల్లలకు ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. అంటే దీని వల్ల కూడా పిల్లలు తొందరలో కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇలాంటి ఒక ట్రైనింగ్ ఇవ్వడం, ఇక్కడ ఆడుకునే ఒక ఏరియాని ఏర్పాటు చేయడం, ఇలాంటి బొమ్మలు కానీ ఇక్కడ ఏం కానీ టాయ్స్ తో ఇక్కడ వాళ్ళు ఆడుకునే అట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది ఒక హాస్పిటల్ లా కాకుండా ఒక ప్లే ఏరియా, సొంత ఇంట్లో తన సొంత రూమ్ లో ప్లే ఏరియా ఎలా ఉంటుందో అలా పిల్లలు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైతే మెంటల్ గా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి డైస్ మేనేజర్ గా తెలిపారు. డైస్ లో తర్వాత ట్రీట్మెంట్ లో భాగంగా అయితే ఫిజికల్ గా వీక్ గా ఉన్న పిల్లల కోసం ఫిజియోథెరపీ రూమ్ ఉంటుంది. ఫిజియోథెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్ పిల్లలకు అందిస్తారో మనం ఒకసారి చూద్దాం. పిల్లల్లో ఫిజికల్ గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫిజియోథెరపీ గారు అంటే ఫిజియోథెరపిస్ట్ ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ట్రీట్మెంట్ వారిస్తారో మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు పిల్లలకు అంటే ఫిజికల్ గా ఎలాంటి చాలా మందికి అంటే మజిల్ వీక్నెస్, వాళ్ళు నడవలేకపోతారు, కూర్చోలేకపోతారు, తిరగడం అది కూడా రాని పిల్లలు ఉన్నారు. అంటే డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. వాళ్ళకి మేము అవన్నీ చేపియడం నేర్పిస్తాం. అంటే ఆ తిరగడం రాని బేబీస్కి తిరగడం, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, స్ట్రెంథనింగ్, మజిల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి స్ట్రెంథనింగ్, నడవలేని పిల్లలకి నడిపించడం, అట్లాంటివన్నీ ఎక్సర్సైజెస్ చేపించి వాళ్ళని మళ్ళీ ఒక నార్మల్ స్టేజ్కి వీలైనంత మట్టుకి తేయడానికి ట్రై చేస్తాం. అంటే ఎంతమంది పిల్లలు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు? మామూలుగా మా దగ్గరికి ఇప్పుడు రెగ్యులర్గా అంటే 16
టు 17 కిడ్స్ వస్తున్నారు. అందులో ఎక్కువ స్పాస్టిక్ డైప్లీజియా, సిపి కేసెస్, డ్యూకిన్ మస్కులర్ డిస్ట్రోఫీ, మైక్రోసెఫాలీ, హెమిపెరెసిస్ కేసెస్, స్పాస్టిక్ పారాప్లీజియా కేసెస్, ఇట్లా చాలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయండి, మల్టిపుల్ కేసెస్. అంటే ఇప్పుడు వచ్చిన ఆ 17 మందికి మీరే ట్రీట్మెంట్ చేస్తారు? అవును. ఇప్పుడు ఈ బాబుకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, మీరు ఎలాంటి treatment ఇస్తారు? ఈ బాబుకి ఇప్పుడు లోవర్ లింబ్ వీక్నెస్ ఉంది, అంటే ఒక కాలు వీక్ ఉంది, ఒక చెయ్యి వీక్ ఉంది ఆపోజిట్. సో తనకు ఇప్పుడు స్ట్రెంథనింగ్ చేస్తున్నాం, తనను నిలబెట్టి నడిపియాలన్నదే మా ఎయిమ్. సొంతగా నడవాలన్నది, తనకి బ్యాలెన్స్ లేదు, స్ట్రెంగ్త్ లేదు మజిల్స్లో. దాన్ని స్ట్రాంగ్ చేసి ఏదో రకంగా మేము తనని మళ్ళీ నార్మల్గా తనంతట తను నడిచి, దానికోసం మా ఎయిమ్ అది, నడిపియాలి. ఇలాంటి పిల్లలకు ఎంత టైంలో, ఎన్ని రోజుల్లో Time వాళ్ళు correct- చెప్పలేమండి. ఇప్పుడు ఈయన కోఆపరేట్ చేయడు, ఈ అబ్బాయి. కొందరు కోఆపరేట్ చేస్తారు, మళ్ళీ కండిషన్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఏ రేంజ్లో ఉన్నది మజిల్ వీక్నెస్, ఏ రేంజ్లో ప్రాబ్లం ఉన్నది, అది చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంత టైం అని చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు, ఇంపాసిబుల్. అది మనం ట్రైన్ చేసుకుంటూ వెళ్ళడమే, రిజల్ట్స్ చూసుకుంటూ. పిల్లల్లో ఉన్న ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఎన్ని రోజులు మీరు, అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏమైనా పీరియడ్ ఏముండదు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ బట్టి లైక్ మనం ముందుకు వెళ్ళాలి. ఇంతకు ముందు ఒక పాప ఉండే మా దగ్గర, తను తొందరగా క్యూర్ అయిపోయింది. మా దగ్గరకు వచ్చినప్పుడు తను సొంతగా నడిచేది కాదు, పడిపోతుండే ఇట్లా. బట్ ఇప్పుడు తను సొంతగా నడుస్తుంది. సో అట్లా ఆమె తొందరగా అయిపోయింది. మిగతా పిల్లలు కూడా ఉన్నారు కొందరు ఆన్ ద లైన్, వాళ్ళు కూడా తొందరగానే వాళ్ళంతటా వాళ్ళు నడిచే రకంగా వీఆర్ ట్రైనింగ్. కొన్ని రోజులలో విల్ సీ ద రిజల్ట్, కంప్లీట్ గా రికవర్ అయిన వాళ్ళు. రికార్డ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి, ఉన్నదే అందుకు, దానికోసం కాదు. కదా. వాళ్ళ పేరెంట్స్ Encourage కన్నా మాకే ఎక్కువ చేస్తే సంతోషం ఇవ్వద్దు అవుతుంది. వాళ్ళు కదా, నడుస్తాయి. ఈ తప్పైతే. అబ్బాయి ఇప్పుడు నడిచిండు Sorry అనుకోండి, ఆమె మాది చూడండి ఎంత artist. కష్టపడి తీసుకొస్తుంది. సో వాళ్ళ డాడీ ఇక్కడ ఆ, అబ్రాడ్ సార్ లో నేను ఉంటారు. ఇస్తానా? సో ఆయన నడిస్తే విల్ బి హ్యాపీ. ఫోన్ వస్తుంది నాకు. మాకు, వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ కి, స్కూల్ కు పోతాడు కదా, మా ఏం అదే. అల్టిమేట్ గా వాళ్ళని స్కూల్ కు పంపించాలి. వీళ్ళు డిపెండెంట్, ఇప్పుడు వాళ్ళకి కూడా కష్టమే. పిల్లల్ని ఎన్ని రోజులని తీసుకొస్తారు, గోపి బస్సులో సార్. పట్టుకొని వస్తుంది ఆ బాబుని, ఇంత పెద్ద బాబుని నడవాడు. సో ఆయన నడుస్తే ఆ కష్టాలు ఆమెకు ఉండవు కదా, పేరెంట్స్ గా మెంటల్ టెన్షన్ ఉండదు, వాళ్ళు కూడా హాయిగా ఉంటారు, హ్యాపీగా. అమ్మ మీరు చెప్పండి, మీరు ఏ ఊరు నుండి వస్తారు? మాది వరదవెల్లి, బోయినపల్లి మండలం. ఇక్కడికి 2 months అవుతుంది. ఎలా ఉంది బాబులో ప్రోగ్రెస్, అంటే బాబులో ఎట్లాంటి మార్పులు మీరు ఇప్పుడు కొంచెం ఇంకా బండి పట్టుకొని నడుస్తుంది. అంటే బాబుకి ఎన్ని సంవత్సరాలు మేడం? 4 years. అమ్మ ఇప్పుడు బాబు కంటే ఈ ప్రాబ్లం ఉందని ఎప్పుడు మీరు గుర్తించారు? సంవత్సరంన్నర నుండే గుర్తించినాం, కరీంనగర్లోనే వేయించినాం. అంటే మాట్లాడడం అవన్నీ బాగానే ఉంటాయి బాబు? కొన్ని వస్తున్నాయి, మాట్లాడడం ఇంకా రావట్లేదు పూర్తిగా. మెయిన్ గా బాబుకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? అంటే చిన్నప్పుడు పిడిసి రావడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది కాళ్ళ మీద పడిందని చెప్పారు డాక్టర్. నడుస్తాడు బండి పట్టుకొని, కానీ సొంతంగా నడుస్తలేడు, తనకు తాను నడుస్తలేడు. నడుస్తాడు. ఈ సెంటర్ ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది? నేను ఇక్కడికి మా మామయ్య ఇక్కడ జాయిన్ అయితే సార్ చెప్పిండు చేయించమని, సార్ చెప్తే చేయిస్తున్నా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అమ్మా, డాక్టర్లు ఇంత కష్టపడుతున్నారు కదా బాబు కొంచెం బాగవడానికి, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం డైట్ సెంటర్ లోనే సైకాలజిస్ట్ దగ్గర ఉన్నాం మేడం. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఎక్కువగా వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. మేడం నమస్తే. నమస్తే. సైకాలజికల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు మీ దగ్గరకు ఎక్కువగా వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు అందిస్తున్నారు? ఎదుగుదల లోపాలు ఉన్న పిల్లల్లో బై బర్త్ ప్రాబ్లమ్ తో వచ్చే లోపాలు గాని, పుట్టిన తర్వాత ఫీవర్, ఫిట్స్, దాంతో వచ్చే ఇబ్బందుల వల్ల గాని, పిల్లల మానసికంగా ఎదుగుదల లోపించిన వాళ్ళలో బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. మెమరీ లో ఉంటారు, కాగ్నిషన్ ఉండదు, మెమరీ ఉండదు, థింకింగ్ ఉండదు, వాళ్ళు ఆలోచించుకోలేరు ఇదేంటి ఏంటి అనేది. అట్లాంటి పిల్లలకి ఇక్కడ సైకలాజికల్ గా కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. డైట్ సెంటర్ లో ఓన్లీ ఫిజికల్ గా ఫిజియోథెరపిస్ట్ తోని ఎక్సర్సైజ్ ఒకటే కాకుండా, వాళ్ళని సైకలాజికల్ గా లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి అన్ని నేర్పిస్తాం. ఇక్కడ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, స్పీచ్ థెరపీతో పాటుగా సైకలాజికల్ గా ఇచ్చే సపోర్ట్ తో ఏంటంటే కంబైన్డ్ ఇది టీమ్ వర్క్. ఒక్క సైకాలజిస్ట్ చేసే దాంతో కంటే ఫిజియోథెరపిస్ట్ తో వచ్చే మార్పులతోని బ్రెయిన్ లో ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వస్తున్న ప్రాసెస్ ని మా దగ్గర ఇచ్చే హోమ్ యాక్టివిటీస్ తోని వాళ్ళలో లెర్నింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేస్తాం. వాళ్ళకి నేర్చుకోవడం అనేది ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది, ఆలోచన స్టార్ట్ అవుతుంది, థింకింగ్ పవర్, మెమరీ అన్ని సైకలాజికల్ సపోర్ట్ నుంచి ఫుల్ ఫ్లెజ్ గా అందుతాయి. అంటే ప్రధానంగా మీరు ఇప్పుడు ఈ సెంటర్ కి వచ్చిన వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేశారు? వాళ్ళలో లెర్నింగ్ డిసబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి నేర్చుకోవడానికి ఏముండదు. ఇప్పుడు ఫిజికల్ గా స్ట్రక్ అయిన వాళ్ళు ఏంటి, నడవరు. అట్లానే వాళ్ళకి సేమ్ బ్రెయిన్ లో ఇష్యూస్ ఉన్నాయి కదా, దాంతోని థింకింగ్ ప్రాసెస్ కూడా ఆగిపోతుంది. వాళ్ళకి ఇదేంటి, ఈ టైంకి ఫుడ్ అడగాలి, ఈ టైంకి టాయిలెట్ వస్తుంది చెప్పాలి, సరౌండింగ్స్ గుర్తుపట్టలేరు,
పేరెంట్స్ని తప్ప మిగతా వాళ్ళని ఎవరినైనా చూస్తే భయపడడమో ఏడవడమో అట్లా చేస్తారు కదా, వాళ్ళలో అట్లాంటి వాళ్ళకి treatment ఎలా బిహేవియర్ ఇస్తారు? వాళ్ళకి ఏంటంటే సెన్సరీ సిస్టమ్ తోని యాక్టివేట్ చేస్తాం. సపోజ్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో సెన్సెస్ ఉంటాయి, టచ్ ఉంటుంది, లేకపోతే విజన్ ఉంటుంది, హియరింగ్ ఉంటుంది. ఈ ఉన్న సెన్సెస్ ని వాడుకుంటూ సెన్సరీ పర్సెప్షన్ టెక్నిక్స్ వాడుకొని వాళ్ళలో ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే ఇది ఇది అంటే ఇలా ఉంటది, ఇది అనేది క్లియర్ కట్ గా ఇంట్లో ప్రాక్టీస్ చేపించడానికి కావాల్సినన్ని పేరెంటల్ కౌన్సిలింగ్ ఎక్కువ ఇస్తాం. పిల్లల్లో ఎదుగుదల లోపం ఉంది, మానసిక లోపాలు ఉన్నాయి కదా, వీటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సినంత హోమ్ యాక్టివిటీస్, వాల్ చార్ట్స్, ఫ్లో చార్ట్స్, ఐక్యూ గేమ్స్, అవన్నింటితోని పిల్లల్లో ఎదుగుదల అనేది నేర్చుకోవడం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అంటే పిల్లల్లో మానసికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సైకాలజిస్ట్ వారు అయితే డాక్టర్ గారు ఎలాంటి వాళ్ళకు టచ్ థెరపీ ద్వారానో లేకుంటే దాంతో పాటు ఆ పిల్లలకు వాళ్ళు ఏదైతే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం చార్ట్ ద్వారానో ఇంకా మెమరీ గేమ్స్ ద్వారానో వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి డాక్టర్ గారు తెలిపారు. ఒక డైస్ సెంటర్ లో ఇలాంటి ఒక సెంటర్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలకు ఇంత అద్భుతమైన సేవలు ఇస్తున్నందుకు గవర్నమెంట్ కూడా మనం అప్రిషియేట్ చేయక తప్పదు. ఈ టీమ్ కూడా ఆ క్రెడిట్ అనేది దక్కుతుంది. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి మానసికంగా శారీరకంగా ఎదుగుదల లేని పిల్లలను తల్లిదండ్రులు కూడా ఎక్కువగా పట్టించుకోరు. కానీ అలాంటి పిల్లల్ని కూడా ఈ హాస్పిటల్లో వీళ్ళు ఇంత మంచి ఒక సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలను వాళ్ళు మార్పు తీసుకురావాలని చేస్తున్న కృషికి చాలా మంది కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా పిల్లలకు దంతాల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్, పిల్లలు ఎలా సహకరిస్తారో, ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారో మనం డెంటిస్ట్ అడిగి తెలుస్తాం. మేడం నమస్తే. నమస్తే అండి, మేడం మీ పేరు? నా పేరు డాక్టర్ ప్రీతి. మేడం, చిన్న పిల్లల్లో ఇప్పుడు ఎలాంటి సమస్యలు, పళ్ళలో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్, ఈ డైస్ సెంటర్ ద్వారా వచ్చిన పిల్లలకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? దాదాపు ఎక్కువ శాతం పిల్లలకి పుచ్చు పనులతో సమస్యతో వస్తారు. వాళ్ళకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సిమెంటేషన్, పర్మనెంట్ సిమెంటేషన్ చేస్తాం. ఇంకా పండ్లు క్లీనింగ్, ఓరల్ ప్రొఫైలాక్సిస్ అంటారు, అది చేస్తాం. ఇక్కడ పండ్లు రీటైన్ డెసిడియస్ టీత్ అని ఉంటది, ఊడిపోయే టైంకి ఊడిపోకుండా అట్లే ఉంటే ఎత్తు పండ్లు, వంకర పండ్లు వస్తాయి అన్నమాట. అవి కూడా చెక్ చేసి తీసేయడం జరుగుతుంది. ఎక్స్ట్రాక్షన్స్ అన్ని పెద్దవాళ్ళకి ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది, చేస్తాము. అంటే పెద్దవాళ్ళకని కాకుండా ప్రధానంగా ఈ డైస్ సెంటర్ లో మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎదుగుదల లేని పిల్లలు ఉంటారు. వాళ్ళు మల్టిపుల్ సమస్యలు ఉన్నప్పుడు ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తారు మేడం? ఈ ఆ సమస్య ఏంటిదని చూసేసి అది డెంటల్ కేరీస్ కి సంబంధించినది మళ్ళీ ఫాలో అప్ కేసెస్ పెట్టి, లేకపోతే రూట్ కెనాల్ చేయడం. ఆ టీత్ పర్మనెంట్ టీత్ అయితే రూట్ కెనాల్, ప్రైమరీ టీత్ కి పల్పోటమీ, పల్పెక్టమీ ప్రొసీజర్స్ ఉంటాయి, అపెక్సిఫికేషన్ అలాంటి చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం పిల్లల్లో కూడా వాళ్ళకి అయితే పుచ్చిపళ్ళు కానీ ఇంకా దాంతో పాటు ఆ పర్మనెంట్ టీత్స్ అంటే సరైన సమయంలో ఊడిపోకుండా పళ్ళు ఉన్నా కానీ దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. డైస్ సెంటర్లో మానసికంగా శారీరకంగా దాంతో పాటు పిల్లలకు పళ్ళల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు.